పొద్దున్న 7 అయింది స్వామి. మళ్ళీ నేను బయ్యవరం నుంచి నా ప్రయాణం మొదలుపెట్టాను. స్వామి శరణమయ్యప్ప. రాత్రి ఈ ఈ శివాలయంలోనే ఉన్న స్వాముల పీఠంలోనే ఉన్నాను స్వామి. ఓం నమ శివాయ. ఇంకా ఇక్కడి నుంచి నా ప్రయాణం మొదలైంది స్వామి. చాలా పురాతన కాలమైన శివాలయం. ఇక అలా నెమ్మదిగా ప్రయాణిస్తున్నాను స్వామి. ఇదిగోండి బయ్యవరం అంటే కరెక్ట్గా ఇదిగోండి, ఇది చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. బయ్యవరం జంక్షన్ అని సూర్యోదయం. బయ్యవరం దాటిన తర్వాత ఇవ్వండి స్వామి శారదా వనం అంట. కాలపాలెం ముందున కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది. కొత్తగా చూస్తున్నాను స్వామి. చూసారా స్వామి, ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు వేసిన హైవే, వైజాగ్ నుంచి రాజమండ్రికి వెళ్ళే హైవే అనమాట, పాత హైవే. ఇప్పుడు మనం చూస్తుంది కొత్త హైవే. కొత్త హైవే అంటే అప్పుడు 2004లో NH16 అని చెప్పి ప్రారంభించారు. అంతకుముందు అదే హైవే అనమాట. చూపిద్దామని చూపిస్తున్నాను స్వామి. తాళపాలెం జంక్షన్లో ఒక స్వామి టిఫిన్ పెట్టించారండి. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఫోటో ఈ స్వాములు ముగ్గురు విజయనగరం నుంచి అన్నవరం వరకు సైకిల్ యాత్ర చేస్తున్నారు స్వామి. దారిలో కలిశారు. ఈ స్వాములకి నా నెంబర్ ఇచ్చాను స్వామి. ముందున 2 స్వాములు నడుస్తున్నారంట. వాళ్ళు కానీ కనిపిస్తే నా నెంబర్ ఇమ్మని చెప్పి స్వాములకి ఇచ్చాను. అలాగే స్వామి అన్నారు. వాళ్ళు ఇంకా ప్రయాణం మొదలుపెట్టారు స్వామి. అన్నవరం వరకు వెళ్తారంట. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. నర్సింగపల్లి హైవే మీద ప్రశాంతమైన ఒక దేవాలయాన్ని చేరుకున్నాం స్వామి. శివాలయము, సాయిబాబా గుడి. ఇక్కడ మధ్యాహ్నం వచ్చాను, స్నానం చేసి అలంకరణ చేసుకొని. ఇప్పుడు ఇవాళ కార్తీక సోమవారం, భిక్ష అవుతుందంట ఇక్కడ. అక్కడికి వెళ్ళి హారతి ఇచ్చుకొని భిక్షకి వెళ్ళాలి స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి చెప్పడం మర్చిపోయాను స్వామి. ఇందాకలా 3 స్వాములు సైకిల్ మీద కలిశారు కదా, అన్నవరం, విజయనగరం నుంచి అన్నవరం వెళ్తున్నారని. ఈరోజు అన్నవరం ఎందుకు వెళ్తున్నారంటే ఈరోజు కార్తీక పౌర్ణమి స్వామి. కార్తీక పౌర్ణమి నాడు అన్నవరంలో గిరి ప్రదక్షిణ జరుగుతుంది అనమాట. సింహాచలం, సింహాద్రి లక్ష్మీనరసింహస్వామికి కొండ చుట్టూ ఎలాగైతే తిరుగుతారో అన్నవరం చుట్టూ ఈరోజు గిరి ప్రదక్షిణ జరుగుతుంది. అందుకే ఆ స్వాములు సైకిల్ మీద ప్రత్యేకంగా అన్నవరం ఈరోజు వెళ్ళడానికి కారణం. ఎందుకంటే వాళ్ళు నేను అడగలేదు, వాళ్ళు కూడా చాలా నీరసంగా ఉన్నారు. చూసారు స్వామి ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ. అలా వచ్చాను ఈ గుడి దగ్గర. అక్కడ బట్టలు ఆరబెట్టుకున్నాను. స్వాములు వచ్చినంత వరకు కూడా వెయిటింగ్లో ఉన్నాను స్వామి. నిజంగా నేను దీక్షలో ఉన్నాను. కార్తీక పౌర్ణమి కూడా చేరుకోగలిగితే బాగున్నాను అన్నవరం ఈరోజు. కానీ నా ప్రయాణం స్లోగా జరుగుతుంది. అంతా భగవంతుడి మీద భారం. స్వామి శరణమయ్యప్ప.
స్వాములు అందరూ వచ్చేసరికి టైం అవుతుంది అన్నారు. ఆ గుళ్ళో పంతులు గారు ఒక్కరివే వెళ్ళి ఆరతి ఇచ్చేసుకో స్వామి, భిక్షకు టైం అయిపోద్ది, మళ్ళీ నీ పాదయాత్ర అయిపోద్ది అని అన్నారు. అందుకని ఒక్కడనే ఆరతి ఇచ్చేసుకున్నాను స్వామి. పక్కనే ఇదే పీఠం, పక్కనే స్వామి శివాలయమును సాయిబాబు గుడి. నర్సింగ్పల్లిలోని ఈ వీధిలో ఒక స్వాములు భిక్ష పెట్టుకున్నారు అయ్యప్పలందరూ. నర్సింగ్పల్లిలోని ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ ఆర్చ్ లోపల ఒక ఇంట్లో భిక్ష పెట్టుకున్నారు. తీసుకెళ్ళి మంచి భోజనం పెట్టారు స్వామి. ఈరోజు ఇంట్లో ఏదో విశేషం, ఒక పాప పుట్టినరోజు అంట. అందుకు మొత్తం అందరికీ స్వాములందరికీ కూడా పిలిచి భిక్ష పెట్టారు. స్వామి శరణమయ్యప్ప. ఆ కుటుంబం ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి. ఇక్కడ రోడ్డు పాయింటే భోజనాలు అవుతున్నాయి. కార్తీక పౌర్ణమి భోజనాలు అయినప్పటికీ కూడా స్వాములు నన్ను దగ్గరుండి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. స్వామి శరణమయ్యప్ప. మిట్ట మధ్యాహ్నం 2 అయ్యింది స్వామి. ఎండ చూస్తే బగ్గుబగ మాడిపోతుంది. ఇంకా ఈ ఎండకే నడలేక ఇగో స్వామి హైవే రోడ్డు పక్కన ఈ పశువుల శాల కనిపించింది. హ్యాపీగా నీళ్ళు అన్నీ ఉన్నాయి. సాయంత్రం దాకా పడుకొని ఉండిపోయినా పర్వాలేదు స్నానాలు కన్నిటికి. కానీ ఒక 2 అయింది కదా, 3:30 దాకా ఉండి కొంచెం చల్లబడుతున్న టైం మొదలుపోయి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టేస్తాను స్వామి. స్వామియే శరణమయ్యప్ప. రాత్రి అయితే స్వామి ఎవరో దొంగ ఎవరో చెప్పలేము. అందుకని ఇగోండి ఈ ఫ్యాక్టరీ ఉంది చూసారా, ఈ పగలైతే బాగా చూపించగలను. యలమంచిలి బైపాస్లో ఉంటుంది, ఫ్లిప్కార్ట్ సంబంధించిన కంపెనీ అనమాట. ఇక్కడ ఆపి స్వామి ఒక 10 నిమిషాలు కూర్చుంటానంటే వద్దొద్దు మీరు బయట ఎక్కడ కూర్చోండి, ఇక్కడ వద్దు, ఇక్కడే లైట్ ఉంది, ఎక్కడ లైట్ లేదు. నేనేంటంటే రోడ్డు పాయింట్ స్వాముల అదే పీఠం కోసం, అయ్యప్ప పీఠం కోసం చూస్తూ వచ్చేసాను. ఊర్లోకి వెళ్ళాలంటే అదొక నడక, మళ్ళీ రాను పోను ఎక్కువైపోద్ది అని చెప్పి వచ్చాను. ఇక్కడ ఎక్కడ లేదు. రేగుపాలెం దగ్గర ఉందంట. ఇంకొక 1 గంట జర్నీ చేస్తే నడుస్తాను. చూశారు కదా స్వామి శరణమయ్యప్ప. ఇంకొక 1 గంట జర్నీ నడిచి వెళ్ళిపోతాను స్వామి. ఇప్పుడు టైం వచ్చి 7:15 అయ్యింది. 8 గంటలకల్లా పీఠం చేరుకుంటాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. నేను జస్ట్ లైటింగ్ కోసమే ఇక్కడ ఆగుతాను అన్నాను స్వామి. కానీ సెక్యూరిటీ వాళ్ళు కనీసం 10 నిమిషాలు అక్కడ కూర్చొని ఇవ్వలేదు. వెళ్ళిపో అని అనేసారు. స్వామి శరణం. అంటే రాత్రులు అవాయిడ్ చేసేందుకు జర్నీ ముఖ్యమైన కారణాలు ఇవే. మనకి పగలే దీక్షలో ఉన్నప్పుడు అందరూ అంటే అలాగా అందరూ అని కాదు, ఎవరు భయాలు ఆలు కదా. స్వామి శరణం అయిపోయి అయినా ఏం పర్వాలేదు. ఇంకొక 1.5 కిలోమీటర్ ఉంది. టైం 7 అవుతుంది. వెళ్ళిపోతాను స్వామి పీఠం దగ్గరికి. టైము 8 అయింది స్వామి. యలమంచిలు దాటిన తర్వాత రేగుపాలెం అనే గ్రామంలోకి వచ్చాను. ఇక్కడ పీఠం ఉందంట. దాదాపు పీఠం దగ్గరికి వస్తాను స్వామి. అయ్యప్ప మాల్లో కనిపిస్తుంది.